కూటమి ప్రభుత్వం పేదల ఇల్లిచ్చే ప్రాధాన్యతకి ఇదే నిదర్శనం. జగన్ 5 ఏళ్లలో కట్టింది 6 లక్షలే. ఆయనకేమో ప్యాలెస్. బడుగుల ఇళ్లపై మాత్రం మినమేషేలా. నాయుడుపేటలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణాలకు ప్రాధాన్యమిస్తోంది. 21 నెలలో 5.50 లక్షల ఇళ్లకు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వడమే దీనికి నిదర్శనం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 6 లక్షలు మాత్రమే నిర్మించింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ 2029 నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని స్పష్టం చేశారు. విశాఖలో ప్యాలెస్ కట్టుకున్న వ్యక్తి పేదల ఇల్లుపై మినిమేషాల లెక్కించారని మాజీ సీఎం జగన్ను ఎద్దేవా చేశారు. గృహ నిర్మాణానికి ఇచ్చిన నిధులు మళ్లించడంతో కేంద్రం 28 కోట్ల జరిమానా విధించిన నాటి పాలకులకు సిగ్గు లేదని ధ్వజమెత్తారు. 48 ఏళ్ల తన రాజకీయ చరిత్రలో అలాంటి పనికిమాలిన ప్రభుత్వాన్ని చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పదువురు నిర్మించిన టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. లబ్ధిదారులు ఇంటికి నేమ్ బోర్డును ఆయన తగిలించారు. అనంతరం లబ్ధిదారులు ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. ముఖ్యాంశాలు: పేదలు పక్క ఇళ్లలో ఉండాలన్నదే తెదేపా సిద్ధాంతం. టిడ్కో సముదాయాల్లో అంగన్వాడీ, పాఠశాల, పార్కు, కమ్యూనిటీ హాలు తదితరులు సదుపాయాలు కల్పించాం. ఇక్కడ పేదలు ఉంటారనే ఎవరు నమ్మరు. గతంలో పేదల పుట్టగడితే మేం గృహ నిర్మాణాలు పూర్తి చేసి వారి కళ్ళలో ఆనందం చూస్తున్నాం. వైకాపా ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన 920 కోట్లు ఎగ్గొట్టింది. మేం వాటిని మంజూరు చేశాం. మాకు మంచి పేరు వస్తుందనే గత ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదు. టిడ్కో పథకానికి డిపాజిట్ కట్టిన 82,000 మందికి 174 కోట్ల బకాయిలు పెట్టి వెళ్ళింది. అవి ఈ నెలలోనే చెల్లిస్తాం. నివాసానికి పనికిరాని కొండలు, శ్మశానాలు, వాగుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పేదలు ఉండాల్సినది మురికివాడలో కాదు, పరిశుభ్రమైన ప్రాంతంలో. మరి టీడీపీ ప్రభుత్వంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.